వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్ జేవి. ఏడకు పోయావరా? ఏడో రోడ్ల మీద పడిపోయావనుకుంటున్నా. పోవాలైనా పోతేనే అప్పుడప్పుడు ఇక్కడ చూసేది. పోకపోతే ఎట్లా చూడాలి, నేను మీకు ఎట్లా చెప్పాలా, అది కదా నా బాధ అంతా. మొత్తానికి ఏడకు వచ్చామనుకుంటున్నా. నెల్లూరులో ఉన్నటువంటి తెలుగు గంగా సెంటర్ అని ఉంటుంది. తెలుగు గంగా సెంటర్ ఎక్కడ నాయన, నేను ఎప్పుడు చూడలేదనుకుంటున్నా. అదే నేను చూపించడానికి మీ కాడకు ఇంత దూరం వచ్చిందన్నమాట. నేను ఉన్నాను కదా, మీరు ఎందుకు భయపడతారు? ఇప్పుడు నెల్లూరు నుంచి పొదలకూరు రోడ్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే నెల్లూరు టు పొదలకూరు రోడ్ ఏదైతే ఉంటుందో, అక్కడ డైకాస్ రోడ్ దాటి కొంచెం ముందుకు రాగానే తెలుగు గంగా సెంటర్ ఉంటుంది. అదే విధంగా పోలీస్ కాలనీ ఎక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు. అక్కడ కానీ మెయిన్ రోడ్డు మీద పక్కనే యూఎం చికెన్ పకోడా అని ఒకటి ఉంటుంది. ఒరే పొద్దులో చికెన్ పకోడాలు కబాబులు ఏందిరా, ఎన్ని రోజులు నువ్వు చేసేది అనుకుంటున్నా. స్వామి మీకు ఏం తెలుసు చెప్పు ఈ బాధలన్నా. అసలు ఇక్కడ లైవ్ చికెన్ ఇస్తారన్నమాట. లైవ్ చికెన్ ఎట్లుంటది ఏందని మనం చూసుకున్నట్లుగానైతే ఇక్కడ చికెన్ కట్ చేస్తారు. అదే విధంగా మీకు ఏది కావాలో, లెగ్ కావాలా లేకపోతే వింగ్స్ కావాలని చెప్పి మీరు ఇంటికి ఎత్తుకోపోవచ్చు. మిగిలిందంతా ఏదైతే ఉంటుందో లైవ్ లో అక్కడికి కట్ చేసి అదంతా కూడా ఇక్కడ మళ్ళీ చికెన్ పకోడా వేస్తారనమాట. ఇదనమాట దీని స్పెషల్. ఇక్కడ లైవ్ లో ఇస్తారనమాట. సో మొత్తానికి ఫ్రెష్ గా ఉంటది. ఎక్కడ ఫ్రిడ్జ్ అనేది ఉండదు అనమాట. లైవ్ లో ఇస్తారు కాబట్టి నాకు తెలిసి చాలా బాగుంటుంది. అదే విధంగా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏవి యూజ్ చేస్తారు, అదే విధంగా మసాలాలు ఎట్లా తయారు చేస్తారు, ఎన్ని గంటలకు తయారు చేస్తారు, దీని రోజుకి ఎన్ని కేజీలు ఉంటాయి, దీని కాస్ట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని మొత్తం అన్ని విషయాలు కూడా ఇక్కడ ఉండే అధినేత ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను అడిగి తెలుసుకుందాం. అంతకాడికి ముందు ఇంకొక విషయం, ఎవరు ఏది ఏమన్నప్పటికీ ఏదో ఈ కస్టమర్స్ ఉన్నారే, కస్టమర్స్ ని అడిగి తెలుసుకుంటే కదా మనం సాటిస్ఫై ఉండదు అనమాట. వాళ్ళని అడగాల, వాళ్ళు తెలుసుకోవాలా, తర్వాత నేను తినాలా, నేను తింటూ మిమ్మల్ని నోరు ఊరించాలా. అదే నా పని. నేను ఉండే దేనికి ఊరించడానికి, ఊరిస్తా ఉంటా. అదే నా పని అనమాట. ఇంకెంత కలిసి ఒకసారి వెళ్దారండి వ్యూవర్స్. మొత్తానికి అయితే ఏదో ప్రేక్షకుల కస్టమర్ల దగ్గరకు వచ్చేసాం. నా ఫ్రెండ్ ప్రసాద్ అన్నమాట. తీరా ఇక్కడ నేను ప్రోగ్రామ్ చేస్తాను ఇక్కడికి వచ్చేసాడు. అసలు ఏంది కథ అనుకుంటే, అన్న మీరేంది ఇక్కడికి వచ్చారు, ఇది నా సెంటర్ అంటున్నాడు అనమాట. అంతా నీదైనా నాదైనా, ఫుడ్ మాత్రం నాదే. ఎక్కడ ఏం ప్రసాద్ ఎలా ఉన్నావు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత కలిసింది కదా. చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలా సంవత్సరాలు ఈ ఏరియాలో చూసి ఒక్కసారి షాక్ అయ్యాను. ప్రసాద్ అనమాట, సూపర్ అనమాట. మీకు ఏదైనా టేస్టీ ఐస్ క్రీమ్లు కావాలంటే మొత్తం మనం సప్లై చేస్తుంటారు. దాన్ని ఆ సబ్జెక్ట్ తర్వాత సంగతే కుదిరితే మీకు ఏదన్నా ఆ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అప్పుడు కావాలంటే చేస్తాము. ఊరికే ఏది ఉండదు కదా, ఒక కామెంటే కదా. ఏడాది నిద్రపోతా ఉంటారు. కామెంట్ పెట్టండి నా ప్రేక్షకులారా. అయితే ప్రసాద్ ఏంటి సంగతులు, ఎట్లుంటది ఇక్కడ? క్వాలిటీ అయితే బాగుంటుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. బాగా ఏంటంటే ఫస్ట్ నుంచి మనకి చికెన్ షాప్ ఉంటుంది, దానివల్ల ఆ బేస్ మీద మంచి క్వాలిటీ, కస్టమర్ తో ఇంటరాక్షన్ కూడా బాగుంటుంది. బాగా ఆ బేస్ మీద కస్టమర్స్ ఎప్పుడైనా కానీ ఇక్కడ ఫుల్ఫిల్ ఉంటారు మనకి. ప్లస్ దాంతో పాటు వచ్చేసి 7 to 6:30 to మనకి నైట్ 10 దాకా ఉంటుంది. ఆ బేస్ మీద మనకి ఎప్పుడైనా కానీ మంచి సప్లై ఉంటుంది. టేస్ట్ వేరంలో రాజ్యం ఉండదు, బాగుంటుంది. అందులో మనం చూసుకుంటే బయట 4 kg చికెన్ వచ్చేసి పకోడా విషయంలో 120, 130, 120, 80 రూపీస్ అంట కదా. 80 రూపీస్ ఏంటంటే బాగా ఏంటంటే మనకి ఇక్కడ లైవ్ చికెన్, అవును, ఓన్ కస్టమర్ కి ఫుడ్ మంచి క్వాలిటీ ఇవ్వాలి. ఇది ఒక్కటే బాగా కాన్సెప్ట్. ఆ బేస్ మీద మనకి బయట కూడా దొరకదు. మనకి బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే క్వాలిటీ డిఫరెన్స్. అదే ఆ క్వాలిటీ బేస్ మీద కస్టమర్స్ కూడా మనకి ఇక్కడ ఎగబడతారు. టేస్ట్ బాగుంటుంది, బై రెస్టారెంట్స్ బాగుంటుంది, ఫుడ్ అంతా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా? నేను ఒక 2-3 years నుంచి. ఒకసారి నాకు ఒక రికమెండ్ చేశారు, అప్పటి నుంచి కంటిన్యూ వస్తున్నాను నేను. చూడు, మన నెల్లూరులో ఉండే వాళ్ళకి ఇలాంటి తక్కువ తెలుసు కదా. తక్కువ, చాలా తక్కువ తెలుసు. ఏంటంటే ఫుడ్ లవర్స్ మన వాళ్ళు ఎక్కువ తిరుగుతారు. ఇప్పుడు క్వాలిటీ ఉంది అంటే ఎంత దూరం అయినా కానీ అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసేస్తారు. ఒక చాయ్ కోసం మనం నత్తకి సెంటర్కి వెళ్తాం. అట్లా డిఫరెంట్ ఫుడ్ లవర్స్ ఎక్కడ టేస్ట్ బాగుందో అక్కడికి పోయేసి వస్తాం. అవును, అట్లా కస్టమర్స్ కి మంచి ఫుడ్ స్పాట్ ఇది. అయితే మొత్తానికి అసలు లోపలికి వెళ్ళి మనం చెప్పున్నారు కదా, చెప్పని అడిగితే కానీ తెలియదు ఎట్లా వేస్తున్నాడు ఏందనేది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి వెళ్ళి దాని కథ ఏందో చూద్దాం మనం. అన్నగారు, ఏమైనా కలర్ లో యాడ్ చేయడం అట్లా ఏమైనా ఉంటుందా? కలర్ ఏమండి ఏమి సార్, మేము కలర్ ఏమో అన్ని మసాలాలు బాగా వేస్తాం. అల్లం పేస్ట్, తెల్లగడ్డ కానీ, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ బాగా చేస్తాం. ఓకే, మొత్తానికి థ్యాంక్ యూ సో వెరీ మచ్. అదే వ్యూవర్స్, అయితే మొత్తానికి అక్కడ చెఫ్ ఉన్నారు అనమాట. వెరైటీలన్నీ వేసే చెఫ్. అసలు ఆయన ఎట్లా కలుపుకుంటాడు, ఎన్ని గంటల ముందు కలిపి పెట్టుకుంటారు, ఈ టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది చెఫ్ తో కూడా 2 మాట్లాడి తెలుసుకుందాం. రాని ఇంకెందుకు కలిసాం వ్యూవర్స్. మొత్తానికి అయితే మన చెఫ్ దగ్గరకు వచ్చేసాం. చెఫ్ పేరు ఏమనుకుంటున్నారా? ముజీబ్ అన్న. ఏందన్న అసలు ఏంది మొత్తానికి ఎన్ని కేజీలు చికెన్ మొత్తం కలిపి పెట్టుకుంటారు డైలీ? 30 kg. 30.
ఎట్ట కలుపుతారా ఈ చికెన్ కలర్ ఈ మసాలాలు ఏమి యాడ్ చేస్తారు? కలర్ ఏమైనా వేస్తారా? కలర్ వేయరు సార్, కలర్ కలర్ టేస్టింగ్ సాల్ట్ వేయరు. టేస్టింగ్ సాల్ట్ వేయరు, కలర్ వేయరు. ఓకే. మసాలాలు ఏం మసాలా కలుపుతారు? ప్రతిదీ వేస్తారు, అంతా కాస్ట్లీ మసాలా, క్వాలిటీ. ఎక్కడ బయట కొనుక్కొని వస్తారా, ఇంట్లో తయారు చేయడం? ఇంట్లో తయారు చేస్తుంటారు ఇంట్లో. ఓకే. మళ్ళీ బిజీగా ఉన్నట్టుండి 2 నిమిషాలు మొత్తం మాట్లాడారు. తర్వాత వల్ల ప్రేక్షకుల వాళ్ళు ఇంతలా కామెంట్లు పెట్టిన మనకు పరిగెల మనకు తెలియదు ఏ పక్క పోతున్నాం కూడా. 2 చేతుల్లో జోబులో జైలు పెట్టుకుని ఎడకి వెళ్ళిపోతున్నాం, అట్లా డైలాగ్ వస్తుంది. మొత్తానికి ఏమేమి ఉంటాయి చెప్పు? ఈ లేబరు కందనకాయ ఎంత అది? 1 కేజీ ఏదైనా కూడా సార్, జాయింట్లు తప్ప మిగతావన్నీ 1/4 కిలో 80, 1/2 కిలో 150. 1/2 కిలో 150, ఏదైనా 1/4 కిలో 80. జాయింట్స్ వచ్చేసి చిన్న జాయింట్ 40, పెద్దది 80. ఆయిల్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకుంటా ఉంటావా మస్తున్నా? డే బై డే, డైలీ ఆయిల్ ఇది చేంజ్. కదా మనం చూసుకోవాలా? ఏదైతే ఒకసారి చూపి డైలీ స్టాక్ పెట్టాలా? టైం ఉండదు మన కాడ, ఏముండదు. మొత్తానికి చాలా బిజీగా ఉన్నాడు అన్నమాట అన్న. మనం మాట్లాడేది చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ ఆ విధంగా ఉన్నారు. సరే పని కానీ అయితే మొత్తానికి నాకు కూడా ఏమైనా వేసిస్తావా లేదా? ఓకే సార్, వేసిస్తావా? నా ఏమైనా పెట్టావు లోపల? ఏదైనా వేపేసావని మొత్తానికి చూద్దాం. మనం ఏం తిన్నాం అనేది డిసైడ్ చేస్తాను, ఏమేమి ఉన్నాయి అనేది. ఏదో తినే టేస్ట్ మొత్తానికి ఇక్కడికి ఏం సార్ రసూల్ సార్ ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను. ఎప్పటి నుంచి వస్తున్నారు? 7 సంవత్సరాలు అంగడి పెట్టడానికి వస్తున్నాము. 15-20 సంవత్సరాలు అయినట్టుంది కదా పెట్టి? ఒక 7 సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి అంగడు చిన్నది పెట్టుకున్నారు, మళ్ళీ పెద్దది పెంచుకునేసి ఇంప్రూవ్ చేసుకుంటా బాగా క్వాలిటీ ఇస్తున్నాడు, కస్టమర్లు బాగుంటారు. ఓకే. తర్వాత చికెన్ పకోడా పెట్టి కూడా ఒక 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అవుతుంది. అది కూడా క్వాలిటీ బాగుంది. అందువల్ల కదా క్వాలిటీ ఉంది కాబట్టి కదా వచ్చి వెయిటింగ్ లో తీసుకుపోతారు. అదే కదా, చాలా మంది వస్తా ఉన్నారు, తీసుకోపోతా ఉన్నారు. తనకి ఓకే, అయితే బానే ఉంది. అదే మీకేమనిపించింది? మాకు బాగుంది కాబట్టి ఇక్కడ వస్తున్నది, మళ్ళీ వస్తున్నారంట. అంతే, చికెన్ గానీ మటన్ గానీ ఏదైనా కావాలన్నా గానీ బాగుంది కాబట్టి వస్తున్నాము. మనలో మన మాట ఎక్కడికన్నా బాగుంటది కూడా, ఇక్కడ ఈ ఏరియా లెక్కల బాగుంటది. ఏడకన్నా ఎత్తుకోపోవచ్చు కదా, ఏడకన్నా ఎత్తుకోవచ్చు, ఎత్తుకోవచ్చు. పకోడా క్వాలిటీ బాగా ఇస్తారు, దాని తగ్గట్టుగా వాళ్ళకి వారు మనుషులు వారు అంగడి కాబట్టి ఏంటంటే బాగుంటది కదా. నచ్చుకునేదానికి ఇప్పుడు మేము ఇంట్లో నచ్చుకునేది, నేను ముందు మానేస్తున్నాను. నేను కంపల్సరీ 1 కిలో తీసుకుపోతా, నేను సగం తింటా, మా ఊరికి సగం పెడతా, వీడి కంపల్సరీ. వివర్స్ మొత్తానికి ఏదో నేనైతే చికెన్ పకోడా తీసేసుకున్నాను అనమాట. చికెన్ పకోడాలో ఏమేమి ఉన్నాయి ఏందనేది నేను చెప్తాను, వచ్చేసి దగ్గరికి రాని చెప్తా. వివర్స్ ఇది వింగ్స్ అంటారు, వింగ్స్ తీసుకున్నా. ఆ తర్వాత ఇది అన్ని కలర్ ఒకలాగా అట అర్థం కాదు, దీన్ని కందనకాయ అంటారు అనమాట. ఒక పీస్ ఇటు తీసుకొని అంటే మన నెల్లూరు లాంగ్వేజ్ చెప్పాలంటే కందనకాయ తిన్నా భలే ఉండింది, భలే అంటే భలే ఉంది. మొత్తానికి సువర్ణ మీడియా అని ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి ఫుడ్ సెక్షన్స్ ఏమైనా ఉంటే ఆమె దమ్ పరిగెత్తుకోపోయి చేస్తాను. మీరు కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను వచ్చేస్తాను. మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కూడా కాల్ చేసి పలానా చోట ఈ విధమైనటువంటి ఫుడ్ సెక్షన్స్ ఉన్నాయి, మీరు రాండయా బ్రహ్మాండంగా చేద్దురని చెప్తే మేము వస్తాం. స్వతంత్రంగా మీ దగ్గరకు వచ్చి బాగా నీట్గా ప్రోగ్రామ్ చేస్తాము, నలుగురికి ఈ విధంగా అందిస్తాం అనమాట. అదే దీనికి సంబంధించిన వ్యవహారం, దీని కథ మందల వ్యవహారం మొత్తం ఇది. ఇంకొక ప్రత్యేకమైన ఫుడ్ సెక్షన్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అవర్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ RJV వీడియో జర్నలిస్ట్ శంకర్ సైనింగ్ ఆఫ్.